కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ఇతరులు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది ప్రాణాయామం కాదు. అసలు నిజమైన ప్రాణాయామం ఎప్పుడు చేయగలుగుతాడు సాధకుడు? టీసీఎస్ అంటే క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత. క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ బయోలాజికల్‌గా ఎలా ఉంటుంది? సిగ్నల్ పల్సెస్ ఎలా ఫార్మ్ అవుతాయి? బ్రెయిన్‌లో ఎలా మూవ్ అవుతాయి? ఎక్కడ అవుతాయి? డీకోడింగ్ ఎలా అవుతాయి? అవి బయటకి ఎలా వస్తాయి? వీటి గురించి చెప్పుకున్నాం. దాంట్లో అనాహత్ చక్రవర్తి ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు 2:4:8 నుండి 5:2:2కి మారిన స్టేజ్‌లో క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్ అంటారు. అది దాటిన వాళ్ళు ప్రాణాయామం యాక్చువల్‌గా ఎలా చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చేస్తారు. అంతకుముందు దాకా నువ్వు ప్రాణాయామం పేరుతో నువ్వు చేస్తుందంతా ఏమిటయ్యా అంటే జస్ట్ ఫిజికల్‌గా అలైన్ చేస్తున్నావనమాట. ప్రాణాయామం చేయటానికే నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు బాడీని. సో, మనం థర్డ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. సరే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో, 3 స్టెప్ బ్రీతింగ్ అనేది 3 స్టెప్‌లు. దాన్ని టెక్నిక్ అంటారు. రెండో దానికి వాల్యూమ్ అంటారు. మూడోదేమో రిథమ్ అంటారు. మూడో దాంట్లో యాక్చువల్ రిథమ్ ఫార్మ్ అవుతుందనమాట. సో, ఫస్ట్ టెక్నిక్ దాంట్లో ఏం చేస్తాం? వెనకిలా పడుకుంటావు. ఒడ్డుకి ఒక అంగుళం పైన ఒక మోయగలిగే పుస్తకాన్ని పెడతావు. నువ్వు నార్మల్‌గా గాలి పీల్చి వదులుతూ ఉంటావు. నీ చేతులేమో తలకి ప్యారలెల్‌గా పైన స్ట్రెయిట్‌గా పెట్టొచ్చు. లేదా తల కింద పెట్టుకోవచ్చు. తర్వాత 2 చేతులు తలకి వెనకాల పెట్టుకోవచ్చు. సో, ఎలా కన్వీనియంట్ అంటే అలా పెట్టుకోండి. తర్వాత నీ శ్వాసను అబ్జర్వ్ చేస్తుండాలి. పుస్తకాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. థాట్‌ని అబ్జర్వ్ చేస్తుండాలి. జస్ట్ అంతే. ప్రత్యేకమైన ఓ పద్ధతిలో శ్వాస పీల్చడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా నువ్వు నీ యొక్క బొడ్డు పైన స్టమక్‌లో బొడ్డు పైన భాగమే పైకి, కిందకి కదులుతూ ఉంటుంది. బొడ్డు కింద భాగం కదలదు. బొడ్డు కింద భాగం కదులుతోందంటే నీ కంప్లీట్‌గా రిథమ్ ఔట్ ఆఫ్ వెళ్ళిపోయినట్టే. సో, అది రిథమ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. ఆ రిథము కరెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ చేస్తాం. సో, ఫస్ట్ స్టెప్ ఇది 10 నిమిషాలతో మొదలెడతావు. గ్రాడ్యుయల్‌గా హాఫ్ అన్ అవర్ దాకా ఎళ్తావు. కావస్తే ఇంకా టైంకి వెళ్ళగలిగితే వెళ్తావు. తర్వాత పుస్తకం లేకుండా చేస్తావు. కూర్చొని చేస్తావు. ఆనుకొని కూర్చొని చేస్తావు. నుంచొని చేస్తావు. నడుచుకుంటూ చేస్తావు. సో, నీకు గుర్తొచ్చినప్పుడల్లా నీ డేలో ఎప్పుడు కుదిరితే అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటావు. అలాగా ప్రిపరేషన్ గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ వెళ్లి చివరికి ఏ స్టేజ్‌కెళ్ళాలంటే నువ్వు అన్‌కాన్షియస్‌గా అసలు నువ్వు కాన్షియస్ పెట్టకపోయినా కరెక్ట్‌గానే నేచురల్‌గా నీ బాడీ అలా బ్రీత్ చేసేసేట్టుగా ట్రైనింగ్ ఇచ్చేయాలి. ఆటోమేటిక్‌గా అలా జరిగిపోతుండాలన్నమాట ఇక. ఈ పక్కన ఇది చేసుకుంటూ సెకండ్ స్టెప్‌కొస్తాం. 6 నెలలు దాటిన తర్వాత సెకండ్ స్టెప్‌ని ఇన్కార్పొరేట్ చేయండి. సో, ఆ సెకండ్ స్టెప్‌లో ఏం చేస్తావు? ఒక గోడ దగ్గర ఉంచుంటావు. నీ వీపేమో గోడ వైపు ఉండేట్టుగా. నెక్స్ట్ తర్వాత నీ చేతులేమో భుజాలు కిందకి, ఆ కాలుకి అటు ఇటు ఉండేట్టుగా ప్యారలెల్‌గా పెడతావు. ఈ చేతుల్ని పైకి మూవ్ చేస్తూ ఫస్ట్ స్టెప్ లాగా పీలుస్తూ ఎక్స్‌టెన్షన్‌గా ఇంకా పీలుస్తావు. సో, నీ టోటల్ పీల్చడం ఎక్కడి దాకా ఉండాలంటే చేతులు కాళ్ళ దగ్గర నుండి తొడలకు అటు ఇటు ఉన్న చేతులు ప్యారలెల్‌గా సమాంతరంగా మూవ్ అవుతూ ఆ! నీ తలగే ప్యారలెల్‌గా వచ్చి గోడకి టచ్ అవ్వాలి. నీ యొక్క అరచేతుల వెనకాల భాగం గోడకి టచ్ అవ్వాలి. ఇదంతా గాలి పీల్చడంలో జరగాలి. అలాగే గాలి వదులుతూ మళ్ళా గోడకి టచ్ అయిన పామ్స్ ఏవైతే చేతులున్నాయో అవి మళ్ళా యథాస్థానానికి తీసుకొచ్చేట్టుగా ఇది. సో, ఎక్సేలింగ్, ఇన్హేలింగ్ చేయాలి. సేమ్ ఇది సెకండ్ స్టెప్. ఈ స్టెప్‌లో నువ్వు మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏం కనబడుతుంటుంది? ఫస్ట్ లోయర్ లోబ్ ఈ ఏదైతే లంగ్స్ యొక్క లోవర్ పార్ట్ ఉందో చెస్ట్ అక్కడ గాలి నిండుతుంది. అది ఎక్స్‌పాన్షన్ అవుతుంది. తర్వాత అప్పర్ పార్ట్ గాలి నిండుతూ ఎక్స్‌పాండ్ అవుతుంటుంది. అందుకని 2 ఒక్కసారి జరగవు. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో, ఇది కూడా ఫస్ట్ స్టెప్ లాగానే 10 నిమిషాలు చేయి. 15 రోజులకోసారో, వారానికోసారో నువ్వు జాగ్రత్తగా 5 నిమిషాలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళు. అండ్ ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ రీచ్ అయిన తర్వాత సస్టైన్ చెయ్యి చాలా కాలం. తర్వాత పెంచాలనుకుంటే టైం పెంచు. అవైలబుల్ ఉంటే లేతే లేదు. నెక్స్ట్ తర్వాత చేతులు మూవ్ కాకుండా అదే స్టేజ్ తీసుకోవాలి. కూర్చొని, నడుస్తూ, ఉంచొని సో, ఏ పొజిషన్‌లో ఉన్నా ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు అలాగ పీల్చడం అలవాటు చేసుకోవాలి. సో, చివరికంటే నేచురల్‌గా అన్‌కాన్షియస్‌గా నువ్వు దాని మీద ఫోకస్ పెట్టకపోయినా నీ లంగ్స్ అలాగే పీల్చే పొజిషన్‌కి అలవాటు చేయాలి దాన్ని. సో, ఇప్పుడు థర్డ్ స్టెప్‌కొద్దాం. ఈ థర్డ్ స్టెప్‌ని రిథమ్ అంటాం. ఇది కొత్త స్టెప్ ఏం కాదు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్‌ని కంబైన్ చేసామన్నమాట. థర్డ్ స్టెప్. ఓ రకంగా చెప్పాలంటే ఈ 24 అవర్స్ ఈ బ్రీథింగ్ ఆటోమేటిక్‌గా జరిగే పొజిషన్‌కి ప్రాక్టీస్ చేయటం ఉంటుంది. దీన్ని థర్డ్ స్టెప్ అంటాం. ఇది
రిథమిక్ స్టెప్. అంటే రిథమ్ ఫార్మ్ చేసాం. ఆ రిథమ్‌ని సస్టెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాం ఇక్కడిక్కడ. 2 స్టెప్స్ ఫస్ట్, సెకండ్ స్టెప్స్ కంబైన్ చేసుంటుంది. మీన్ దట్ వి బ్రీత్ అండ్ ఎక్స్పాండ్ ద లోవర్ లింబ్స్ అండ్ ద టాప్ లింబ్స్ ఆల్సో బోత్ సైమల్టేనియస్‌లీ 2 సైమల్టేనియస్‌గా చేస్తుంటాం. సో, ఈ ఆఫ్టర్ 12 మంత్స్ ఆఫ్ టీఎస్ఆర్‌బీ హోల్ బాడీ విల్ అప్రిసియబుల్లీ చేంజ్. ఎప్పుడైతే 12 నెలలు మీరు టీఎస్ఆర్‌బీ చేశారు అంటే, కష్టపడి సెకండ్ స్టెప్ 12 నెలలు చేయగలిగారంటే, ఆటోమేటిక్‌గా మీ హోల్ బాడీ అప్రిషియబుల్‌గా మారుతుంది. ఎందుకంటే దానికి ఎంత కావాలో అంత ఆ రిథమ్‌లో ప్రాణ అందించబడుతుంది. ఆక్సిజన్ అందించబడుతుంది. అండ్ దీని రిలేటెడ్‌గా నీ బాడీ మెటబాలిజమ్స్ అన్నీ కరెక్ట్ లైన్‌లోకొస్తాయి. ఇఫ్ వి ఆర్ డూయింగ్ కరెక్ట్‌లీ మనం కరెక్ట్‌గా 3 స్టెప్ బ్రీతింగ్ అవుతున్నామంటే కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ కనబడతాయి మనకి. యూ విల్ గెట్ ఎ డీప్ లాంగ్ ఔట్ గోయింగ్ బ్రీత్ ఎవ్రీ 15th ఆర్ 12th బ్రీత్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అండ్ లేటర్ వెన్ పర్ఫెక్టెడ్ ఇట్ షల్ బి ఎట్ ద 9th బ్రీత్. సో, ఏంటయ్యా అంటే ఇది వెంటనే ఇప్పుడు చెప్పాను గదా! అని చెప్పి ఇవాళ మొదలెట్టి ఎల్లుండే టెస్ట్ చేసుకోవద్దు. బట్ యాక్చువల్‌గా టీఎస్ఆర్‌పీ 1 ఇయర్ ప్రాక్టీస్ చేశామంటే తర్వాత మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మామూలుగా గాలి పీల్చి వదలటం, గాలి పీల్చడంలో చాలా లాంగ్ డీప్‌గా పీల్చి లాంగ్ ఔట్ గోయింగ్ బ్రీత్ తీస్తాం గదా! అది 15, 12 ఉంటూ ఉంటుంది. అది జనరల్‌గా గ్రాడ్యుయల్‌గా 9కి వస్తుంది. ఎవ్రి నైన్త్ బ్రీత్ అలా అవుతూ ఉంటుంది. అబ్జర్వ్, ప్రాక్టీస్, రిపీట్ అండ్ చెకప్. సో, దీన్ని ఏదో కొన్నాళ్ళు చేసేసి మానేసేది గాదు. ఇది కంప్లీట్ 3 స్టెప్ బ్రీతింగ్ అనేది ఒక కరెక్ట్ మెథడ్‌లో బ్రీత్ చేయటం అనేది నీ లంగ్స్‌కి అలవాటయిపోవాలన్నమాట. అది ఒక ఏడాది పట్టనియండి, 5 ఏళ్ళు పట్టనియండి, 10 ఏళ్ళు పట్టనియండి. కానీ ఆ డైరెక్షన్‌లోకి తీసుకురావాలి. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఎంత వయసు వాళ్ళైనా మొదలెట్టి చేసేయొచ్చు. చిన్న పిల్లలైనా సరే 12 ఏళ్ళు, 13 ఏళ్ల పిల్లలైనా స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేసేయొచ్చు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది గూడాను, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ వాళ్ళ రిథమ్ ఆఫ్ బ్రీతింగ్ పోతుంది. రిథమ్ ఆఫ్ బ్రీతింగ్ పోవటం వల్ల దానికి అలైన్డ్ అయ్యుండి నీ థాట్ ప్యాటర్న్స్ మారిపోతుంటాయి. ఎమోషన్ ప్యాటర్న్స్ మారిపోతుంటాయి. దాన్ని బేస్ చేసుకొని నీ యాక్టివిటీస్ ఉంటాయి. సో, 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగు చాలా ఇంపార్టెంట్ ఓ రకంగా. ఇది లింక్ అన్నమాట. నీ థాట్‌ని ఎలాగా మేనేజ్ చేయాలనే దాని మీద. దీని మీద వచ్చిందంటే ఆటోమేటిక్‌గా థాట్ మీద కూడా వచ్చేస్తుంటుంది. మీరు మీ యొక్క జాగ్రత్తగా గమనిస్తే 3 స్టెప్ బ్రీతింగ్ వల్ల థాట్స్ డెన్సిటీ తగ్గుతుంటుంది. ఫ్రీక్వెన్సీ పాస్ట్‌లోకెళ్ళిపోవడం అనే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. ఫ్యూచర్‌లో ఇమాజినేషన్‌లోకెళ్ళిపోవడం అనే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. ప్రెజెంట్‌లో ఎక్కువ కాలం గడుపుతుంటారు. ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. స్టెప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. సో, ఆల్ ద బెస్ట్. ఇప్పటిదాకా ఆల్రెడీ మొదలెట్టకపోతే ఇవాళ నుండి 3 స్టెప్ బ్రీతింగ్ ఫస్ట్ స్టెప్ అయినా స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ స్టెప్ గ్రాడ్యుయల్‌గా సెకండ్ స్టెప్ తర్వాత ఫస్ట్, సెకండ్ 2 ఇన్కార్పొరేట్ చేసి థర్డ్ స్టెప్. ఎప్పుడైనా టెస్టింగ్ చేద్దాం అనుకుంటే సముద్రం ఒడ్డుకెళ్ళినప్పుడు సముద్రం దగ్గర కూర్చొని చేయండి ఇది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సముద్రం యాక్చువల్‌గా ఈ ఈ ఫస్ట్ స్టెప్‌లో ఉన్నది ఎక్కడ కనబడుతుంటుందంటే ఫస్ట్ స్టెప్‌దేమో ఒడ్డుకొచ్చే అలల్ని అబ్జర్వ్ చేస్తుంటే ఈ ఆ పోర్ట్ టైమ్‌లో సముద్రం పోర్ట్ టైమ్‌లో ఉన్నప్పుడైతే చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని. ఆ కెరటాలు అలలొస్తుంటాయి గదా! సో, ప్రతి 9వ అల లేదా ప్రతి 11 అల జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జనరల్‌గా 9 ఎక్కువొస్తుంటాయి. బట్ సముద్రం గూడా రకరకాల క్లైమాటిక్ చేంజెస్‌కి గురవుతుంటుంది గాబట్టి బట్‌గా 12 గాని 12, 9 మధ్యలో ఏదో ఫిగర్ వస్తుంటుంది. 9 అంటే సముద్రం గూడా అలైన్ అయ్యి ఉన్నట్టు లెక్క ఎగ్జిస్టెన్స్‌తో. సో, బట్ కానీ పెద్ద అలొస్తుంటుంది. సముద్రం ఒడ్డున అల వస్తుంటుంది. వెనక్కెళ్తుంటుంది. ఒక్కొక్క అల చూడండి చాలా ముందుకొచ్చేసి అంత తడిపేస్తుంటుంది. సో, ఇది చెప్పేది 9, 10, 11, 12 వస్తుంటుంది. జనరల్‌గా 9 ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయొచ్చనమాట. అలాగే ఈ ఒడ్డున గాకుండా సముద్రం మధ్య భాగంలో జాగ్రత్తగా చూస్తుంటే అక్కడ కూడా చిన్న చిన్న వేవ్‌లెట్స్ కనబడుతుంటాయి. ఆ వేవ్‌లెట్స్ కూడా మూవ్‌మెంట్ అబ్జర్వ్ చేయండి. అవి కూడా అలాగే దీంతో హార్మోనిక్‌గా వాటి యొక్క వేరియేషన్ మారుతూ ఉంటుంది. చిన్న వేవ్‌లెట్ రావటం, మళ్ళీ కలిసిపోవడం, చిన్న వేవ్‌లెట్ రావటం, మళ్ళీ కలిసిపోవడానికి దీనికి, దానికి ఒక సింక్రోనైజింగ్ కనబడుతుంది. ఇంచుమించు బ్రీత్ యొక్క రిథమ్‌కి ఆ రిథమ్ పోలుంటుంది.
ఇది ఏమన్నా అబ్జర్వ్ చేయగలిగితే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు. ఓకే. ఎనీవే అలాగే ఆహ్, ఈ సిస్టమిక్ రిథమిక్ బ్రీతింగ్ అనేది అప్పుడే పిల్లలు పుట్టిన 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ లోపల వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వెల్లకిలా పడుకుంటే జస్ట్ వాళ్ళ పొట్టను అబ్జర్వ్ చేయండి. బొడ్డు పై భాగమే మూవ్ అవుతుంటుంది. బొడ్డు కింద భాగం మూవ్ కాదు. సో, వాళ్ళు రిథమిక్ గానే ఉంటారన్నమాట. అంటే వాళ్ళ నంబర్ ఆఫ్ బ్రీత్స్ 30 పైన ఉండొచ్చు. కానీ రిథమ్ మటుకు బావుంటుంది. సో, ఆ టెక్నిక్ ఏదైతే ఉందో, ఆ టెక్నిక్ మటుకు గ్రాడ్యుయల్‌గా పెద్దవుతున్న కొద్దీ పోతుంది. ఫేడప్ ఆఫ్ అయిపోతుంది. రకరకాల ఫ్లక్చుయేషన్స్ గురై, ఆ ఫ్లక్చుయేషన్స్ నిరంతరంగా అస్తమానం రిపీట్ అవుతూ ఉండటం వల్ల, సపోజ్ నువ్వు పాత విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావనుకో, ఎమోషన్ అవుతున్నావనుకో, ఆటోమేటిక్‌గా నీ బ్రీత్ ప్యాటర్న్ మారుతుంది. అలాగే ఏదైనా విషయం చూసి భయపడుతున్నావనుకో, ఏదైనా విషయం చూసుకొని చచ్చిపోయావనుకో, వీడిలా చేసాడు, వాడలా చేసాడని. ఇప్పుడున్న మే ఏ వీడియో చూసినా, ఏ సినిమా చూసినా ఏదైనా నీ ఎమోషనల్ స్టేట్‌ని మారుస్తూ ఉంటుంది గదా! ఒక సినిమా అయ్యే లోపల చాలా సార్లు నువ్వు హాస్యానికి గురవుతావు, బాధకు గురవుతావు, భయానికి గురవుతావు, ఉక్రోషానికి గురవుతావు, కోపానికి గురవుతావు, ఇరిటేషన్‌కి గురవుతావు. అలాగే నీ డైలీ లైఫ్‌లో గూడా నువ్వు అస్తమాను నీ ఆలోచనలో ఎప్పుడో పాత ఇరిటేషన్ ఆలోచన మళ్ళా వస్తుంది. పాత బాధన్న ఆలోచన మళ్ళా వస్తుంది. లేదా పాత ఆనందం మళ్ళా వస్తుంది ఆలోచన. సో, ఎప్పుడైతే నువ్వు పాస్ట్‌లో బతుకుతున్నావో ఆటోమేటికల్‌గా నీ యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. ఎక్కువ కాలం అలాగే ఉండటం వల్ల పాస్ట్‌లో ఉండటం వల్ల లేదా ఫ్యూచర్‌లో ఉండటం వల్ల ఫ్యూచర్‌లో ఉన్నప్పుడు యాంక్సైటీలో ఉంటావు ఖచ్చితంగా. సో, మీరు 24 అవర్స్‌లో ఎక్కువ టైము ఈవెన్ పడుకున్నప్పుడు కలల్లో గూడా అంతే నువ్వు ఎమోషనల్ ఫీల్ అవుతుంటావు గదా! నీకొక రాంగ్ ప్యాటర్న్ ఆఫ్ బ్రీతింగ్‌కి హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. నీ యొక్క బాడీ మెకానిజం. దీన్ని సెట్ చేస్తున్నావనమాట. మళ్ళా కరెక్ట్ బ్రీతింగ్‌కి. అందుకనే ఇది ప్రాణాయామం కాదు అని జెప్పా. బట్ చాలా ఇంపార్టెంట్ బ్రీతింగ్ అనమాట. 3 స్టెప్ బ్రీతింగ్ స్టేటస్‌కి రిథమ్‌కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్డు సెట్ చేసేసుకొని విత్ రిథమ్ యాస్ పర్ యువర్ బాడీ నేచరు. అలాగే నీ బ్రీత్ గూడా నేచురల్ బ్రీతింగ్ తీసుకొచ్చావంటే రిథమ్‌లోకి తీసుకొచ్చావంటే చాలా గ్రేట్ సక్సెస్ అయిపోయినట్టే లైఫ్‌లో. రేపు మళ్ళా చూద్దాం.